సరే ఇప్పుడు పేరెంట్స్ ప్రెషర్ వల్ల చాలామంది మ్యారేజ్ చేసుకుంటారు కదా! సో, వాళ్ళందరూ ఎక్కువ కోర్ట్‌కొస్తూ ఉంటారు. ఆ ప్రెషర్ వల్ల మేము చేసుకున్నాము అని చెప్తూ ఉంటారు అని విన్నాను. నిజమేనా సార్? పేరెంట్స్ ప్రెజర్ వల్ల పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు అంటే హ్మ్. ముఖ్యంగా అంటే తల్లిదండ్రుల ఒత్తిడితో మేము పెళ్లి చేసుకున్నాము. తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లి చేసుకున్నారంటే మాక్సిమం తల్లిదండ్రులు అంటే వాళ్ళకి కొంత భయం ఉంటది అప్పుడు. హ్మ్. భయపడే చేసుకుంటారు. ఓకే. లేదు భయపడలేదు వాళ్ళంటే ఒక గౌరవంతో చేసుకుంటారు. హ్మ్. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వ్యక్తులు ఏంటంటే మాక్సిమం కోర్టుకెళ్ళడానికి సందేహిస్తారు. హ్మ్. అంటే తల్లి తండ్రుల యొక్క రెస్పెక్ట్ పోతుందనో సొసైటీలో వాళ్ళ డిగ్నిటీ పోతుందనో. హ్మ్. ఎందుకంటే భయపడిన పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ అందరికి భయపడుతూనే ఉంటారు. హ్మ్. అయితే అది ఎంతవరకు కొనసాగుతుంది అంటే కొంతవరకు. అంటే హ్మ్. కట్టేసి కొడితే పిల్లైనా పులవుతుందంటారు. అవును. వీళ్ళకు బాగా హ్మ్. బాధైనప్పుడు, ఎక్కువగా హింస జరిగినప్పుడు, గృహహింస ఎక్కువగా జరిగినప్పుడు కానీ, హ్మ్. లేదు వీళ్ళకక్కడ ఎలాంటి ఇండిపెండెన్సీ లేదు, ఎలాంటి సుఖం లేదు. హ్మ్. వాళ్ళకంటూ అంటే భార్య అనేటటువంటి పేరు తప్ప మిగతా ఏమీ లేదు అందులో హ్మ్. అనేది వాళ్ళు రియలైజ్ అయినప్పుడు, అప్పుడు కోర్టుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకే. ముఖ్యంగా ఎప్పుడైతే నా స్థానం ఇక్కడ లేదు, నాకేమీ లేదు ఇక్కడ, హ్మ్. నేను అనుకున్నది జరగట్లేదు అనేటటువంటిది ఎప్పుడైతే మైండ్‌లోకొస్తదో అప్పుడు కోర్టుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హ్మ్. ఇలాంటి విషయాల్లో అది జరుగుతూ ఉంటుంది. అయితే కోర్టుకెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళు మాత్రమే కోర్టుకెళ్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా కోర్టుకెళ్తున్నారనో, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువగా కోర్టుకెళ్తున్నారనో, లేదా తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల కోర్టుకెళ్తున్నారనో ఇక్కడ అదంతా ఏం లేదు. హ్మ్. సర్వే ప్రకారం ఏంటంటే అబ్బాయి అమ్మాయికి నచ్చట్లేదు. వైఫ్‌కు హస్బెండ్ నచ్చట్లేదనో, హస్బెండ్‌కు వైఫ్ నచ్చట్లేదనో, హ్మ్. లేదా వాళ్ళిద్దరి మధ్య ఏవైనా మనస్పర్ధలొచ్చాయో, హ్మ్. ఇంక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈగో. ఓకే. ఆ 3 అక్షరాలు. హ్మ్. వీటి వల్ల ఎక్కువగా కోర్టులకెళ్ళడం జరుగుతోంది. అయితే కోర్ట్ అనేది పరిష్కారం కాదు అన్నిటికి. అవును. అన్నిటికి కోర్టుకు వెళ్ళడం పరిష్కారం కాదు. ఇలాంటి విషయాల్లో ఏం చేయాలంటే, ఎవరైతే ముందుగా రియలైజ్ అవుతారో, హ్మ్. సపోజు భార్య భర్త నుంచి విడాకులు కావాలనుకుంటుంది. హ్మ్. ఆమె వెళ్ళిపోయింది. అమ్మవారింటికెళ్ళిపోయింది. కేసులు పెట్టకుండా ఒక లీగల్ నోటీస్ పంపించాలి. హ్మ్. నీ దగ్గర నుంచి నాకు డైవర్స్ కావాలి. నాకు ఇదిగో ఇవి కావాలి. హ్మ్. పిల్లలున్నారు. పిల్లలకింత ఆస్తి కావాలి. నేను నీకింత ఇచ్చాను. నాకింత కావాలి. హ్మ్. అని జెప్పేసి ఒక లీగల్ నోటీస్ పంపించాలి. ఓకే. ఆ లీగల్ నోటీస్ పంపించిన తర్వాత మాక్సిమం అంతే కాకపోయినా ఎంతో కొంత ఒక చోట 2 ఈక్వల్ అయిపోయి ఇద్దరికి మధ్య ఈ లాయరు, ఈమె మళ్ళీ ఇప్పుడు సపోజు హస్బెండ్ వైఫ్‌కి లీగల్ నోటీస్ పంపించారంటే, ఆ వైఫ్ ఆ లీగల్ నోటీస్‌ని తీసుకెళ్ళి ఇంకొక లాయర్ దగ్గరికెళ్తది. హ్మ్. ఆ లాయరు, ఈ లాయరు మాట్లాడుకొని ఇద్దరు కొంత కాంప్రమైజ్ అయిపోయి ఎవరికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో హ్మ్. ఆలోచించి, "నీ పాసిబిలిటీ ఇంతుందమ్మా, నీ పాసిబిలిటీ ఇంతుందయ్యా" అని జెప్పేసి వీళ్ళిద్దరికీ సంధి ఏర్పాటు చేసి ఈజీగా డైవర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అలా గాకుండా నేను డైరెక్ట్‌గా కోర్ట్‌కెళ్తాను, డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్తానన్నప్పుడే పెద్ద ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. హ్మ్. ఈయనకొక ఈగో ఉంటది. పోలీస్ స్టేషన్‌లోకెళ్ళి భర్త మీద ఆమె కంప్లెయింట్ ఇచ్చింది అంటే, అక్కడ పెన్ను పట్టుకుంది అంటే, డైవర్స్ పేపర్ మీద సంతకం చేసినట్లే. ఓకే. ఒక్కసారి మనం అలాంటి కోర్ట్‌లో అడుగు పెట్టినామంటే అలాంటివి ఇంకంతే. చాలా చాలా తక్కువ. హ్మ్. ఇప్పుడు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్యామిలీ కోర్ట్‌లో ఉంటే కాంప్రమైజ్ అయినటువంటి కేసెస్. మళ్ళీ మేము తిరిగి కలుస్తామనేటటువంటి కేసు. నేను గత నెల రోజులుగా నిన్న ఒకటి చూసాను. ఓహ్! ఒక్కటే. అంటే వాళ్ళేమనుకుంటారంటే ఒకవేళ కేస్ పెట్టకుండా ఉండుంటే మేబీ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కావచ్చు. నువ్వెలా కోర్ట్‌కెళ్తావు అనేవి గూడా అది దానికి ఫస్ట్ ఒక హ్మ్. లీగల్ నోటీస్ పంపిస్తే, హ్మ్. నీ వల్ల నేను ఈ విధంగా బాధపడినా. సో, నా పరిస్థితి ఇది అని హ్మ్. చెప్తే, సరే ఆ లీగల్ నోటీస్ అతను చదివినప్పుడు, నా వల్ల ఇలా బాధపడింది. హ్మ్. బయట తెలీదు. ఒక లాయర్ పంపించినాడు అంతే. హ్మ్. సొసైటీకి తెలీదు. నా మీద పోలీస్ స్టేషన్‌కెళ్ళలే, కేసులు పెట్టలే. ఒకవేళ ఆమె నా వల్ల బాధపడకపోయుంటే,
లేదంటే ఆమె ఏదైనా నన్ను చేయాలనుకునుంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కేస్ పెట్టిండొచ్చు కదా! హ్మ్. కేస్ పెట్టకుండా నాకు లీగల్ నోటీస్ పంపించిందంటే ఖచ్చితంగా మేము కలిసుండాలా? విడిపోవాలా? విడిపోతే ఏం చేయాలి? అనేటటువంటిది ఇతను ఆలోచిస్తే సరిపోతుంది. హ్మ్. మాక్సిమం కొంతమంది అలా రియలైజ్ అవుతూ ఉంటారు. ఓకే. ఆ రియలైజ్ అవ్వడానికి అదొక స్కోప్ ఉంది. హ్మ్. డైరెక్ట్‌గా కోర్ట్‌కెళ్ళి, డైరెక్ట్‌గా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసులు పెడితే హ్మ్. మాక్సిమం అలాంటి వివాహ వ్యవస్థ కొనసాగడం చాలా కష్టం. ఓకే. అలాంటి వివాహాలు కొనసాగవు. హ్మ్. ఒక్కసారి పోలీస్ స్టేషన్‌లో అతని మీద లేని పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టాలంటే జరిగినవి, జరగనివి అన్నీ రాయాలి. అవును. అతను కొట్టకపోయినా కొట్టినాడని రాయాలి. వాళ్ళ మదర్ తిట్టకపోయినా తిట్టిందని రాయాలి. వాళ్ళ సిస్టర్ ఏదన్నా ఉంటే ఆమెను పెట్టాలి. హ్మ్. లేదు వాళ్ళకేదన్నా వేరే వాళ్ళు గవర్నమెంటోళ్ళుంటే వాళ్ళని పెట్టాలి. లేదా విదేశాల్లో ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని పెట్టాలి. ఇవన్నీ పెడితే కానీ అది కేసవ్వదు. ఓకే. ఇవన్నీ పెట్టిన తర్వాత అరే! వీళ్ళందరి మీద అనవసరంగా ఈమె కేస్ పెట్టింది అని జెప్పేసి వాడు అవును. నజరవుతాడు. హ్మ్. దాంతో చెల్లదు. చాలా తక్కువ. ఇప్పుడు నేను చూసినటువంటి 498 కేసుల్లో దాదాపుగా ఇప్పటికి ఒక 200, 300 498 కేసెస్‌లో హ్మ్. నేను గమనించినటువంటి వాటిల్లో ఏదో 2, 3 మాత్రమే ఓన్లీ హస్బెండ్ మీద పెట్టిన కేసుంది. ఓకే. అంటే 100కి ఒక్కరు. 100కి ఒకరో ఇద్దరో. అదిగ అది తగులుతే కూడా తగులుతారు లేకపోతే లేదు. లేదు. అంతే. ఓన్లీ హస్బెండ్‌ని ఇరికించడం. ఓహ్! అంటే రీసెంట్‌గా ఒక దాంట్లో చూసినటువంటి దాంట్లో ఏంటంటే ఇద్దరు మేనరికం పెళ్లి చేసుకున్నారు. హ్మ్. కాబట్టి ఆమె హస్బెండ్ మీదనే పెట్టింది. వాళ్ళ మేనత్త ఓకే. మీద పెట్టలే. వాళ్ళ వాళ్ళ మదర్ ఆ అబ్బాయి మదర్ వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఫాదరు, సిస్టరు. హ్మ్. కాబట్టి ఫ్యామిలీలు దగ్గర ఫ్యామిలీస్ కాబట్టి కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అవ్వాలి. ఆ అబ్బాయి అంటే కాంప్రమైజ్ అవ్వలేదు. హ్మ్. ఆ అబ్బాయి మీద పెట్టినటువంటిది సీరియస్‌గా పెట్టింది కాబట్టి ఆ అబ్బాయి కంటెస్ట్ చేస్తున్నాడు. ఓకే. అట్లా. సో, అలాగా 498 కేసెస్ అట్లా ఉన్నాయి. ఓకే సార్. కాబట్టి మొత్తానికి భారతీయ వివాహ వ్యవస్థ అనేది చాలా డేంజర్‌లో డేంజరస్‌గా ఉంది. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు పెట్టి చూసిన సంబంధాలో, లేదా ఒత్తిడికి గురైనటువంటి సంబంధాలో, లేదా ఒత్తిడికి పెళ్లి చేసుకున్న సంబంధాలు ఇవి మాత్రమే కాదు. అన్నిట్లోనూ ఈ సమస్య ఉంది. ఈ హ్మ్. సమస్య మూల రూపాన్ని ఎక్కడైతే సమస్య ఉంటుందో, సమస్య పుట్టకముందే దానికి సొల్యూషన్ పుట్టుంటుంది. అవును. ఆ సొల్యూషన్ వెతికితే సరిపోతది అంతే. ఓకే. మొత్తం అన్నీ తిరుక్కొని రావడం కన్నా, హ్మ్. మొత్తం అన్నీ తిరిగి మళ్ళీ మనం వచ్చేది అక్కడికే వస్తాం. అలా గాకుండా షార్ట్ కట్ ఏదుందో, ఆ షార్ట్ కట్‌ని జూసుకొని మనం వచ్చేస్తే సరిపోతుంది. అట్లా. ఓకే సార్. థాంక్ యూ సార్. చాలా థాంక్ యూ. చెప్పారు. ఇవాళ అబ్బాయిలకు గూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే. హ్మ్. థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.